ప్రపంచంలో అన్ని విద్యలు శివుడితో మొదలయ్యే. నాట్యానికి ఆది గురువు శివుడు, మృదంగానికి ఆది గురువు శివుడు, యుద్ధానికి ఆది గురువు శివుడు. యుద్ధ విద్యను పరశురాముడికి నేర్పింది శివుడు. యుద్ధానికి ఆది గురువు శివుడు, నాదానికి సంగీతానికి ఆది గురువు శివుడు, అక్షరాలకు ఆది గురువు శివుడు. ఐ ఒండు ఏ ఓం ఐ ఓ హైవరట్లాన్ అని అక్షరాలు వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? డబడక్ డబడక్ డబడుక్ అనే డమరకం మోగిస్తుంటే వచ్చే ఆ ధ్వనులను బట్టి సంస్కృతంలో 50 అక్షరాలు కనిపెట్టారు. ఇది మహేశ్వరాణి సూత్రాన్ని అనుకుంది. అంచేత విద్యలన్నిటికీ ఆది గురువు శివుడు. అందుకని సదాశివ సమారంభం. ఆ మధ్యలో అంత మహత్తరమైనటువంటి శక్తితో ఆశీర్ సీతాచలం 32 ఏళ్ల వయస్సులోనే పర్యటన చేసి మొత్తం ఒక గురు వ్యవస్థను స్థాపించిన మహానుభావుడు జగద్గురు శంకరాచార్య. అందుకని మన హిందూ సంప్రదాయంలో రెండవ గురువు ఎవరంటే శంకరాచార్య. ఇక తర్వాత మనకి పాఠం చెప్పిన మాస్టర్ ఒక ఆయన ఉన్నారు కదా, ఆయన మరి గౌరవించే అస్మదాచార్య పర్యంతం. నాకు చదువు ఎవరు చెప్పారో ఆయన. ఇది 3 దశ.